పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు పదిహేను నుంచి 18 వరకు చదవండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము ఉంది. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. హబక్కు గ్రంథం 1 నుంచి 4 వరకు, 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకుందాం. అమ్మా, ఆ ప్రవక్తయగు హబక్కునకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినా నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిస్తున్నావు? బాధ నీవేళ ఊరకే చూస్తున్నావు. ఎక్కడ చూసినా నాశనం బలత్కారం కనపడుతున్నాయి. జగడం కలహం రేగుతున్నాయి. అందువల్ల ధర్మశాస్త్రము నిష్ఫలమైంది, న్యాయము ఎన్నడూ జరగకుండా మారిపోయింది. దుష్టులు వచ్చి నీతి పరులను చుట్టుకున్నారు, న్యాయము చెడిపోచున్నది. కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రేమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఈ ఉన్నతమైన నామానికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దీవులను నీ వైపు చూస్తున్నాను. అయినా సంపూర్ణంగా నన్ను నీ హస్తాల్లో తీసుకొని నీ కృప చాటున నన్ను దాయండి. ఇదిగో నీ బలిపీఠము దగ్గర నన్ను విరిచి నన్ను కాల్చి మీరే నన్ను నైనా వాడుకోండి. నన్ను సంపూర్తిగా మరుగు చేయండి. అంత మాత్రమే కాదు, మీరు మహిమపరచబడవలసిందిగా ఉంది, నేను తగ్గించబడవలసిన వారిగా ఉన్నాను. దేవా, కృప చూపించు, నీ దయ చూపించు, నీ కరుణ చేత అయా నాయన నన్ను నింపు, నీ దయ చేత నన్ను నింపు. స్తబ్దమైన హృదయాన్ని నిలిస్తూ సరిచేస్తూ మీరు మాతో మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని, ఈ లేఖనాలను విరిచి మీరు మాకు అందించమని, నైనా కృప చూపించమని, ప్రార్థన ఆలకించాలని నమ్ముతూ ప్రభు నన్ను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హబక్కు గ్రంథం రచనా కాలం క్రీస్తు పూర్వం 589 512 మధ్య కాలంలో ఇది రచింపబడింది. ఈ ఎఫెసీయులు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక ఏమో క్రీస్తు శకం 60వ శతాబ్దంలో రాయబడింది. దీనికి దానికి చాలా సంవత్సరాలు. అయితే ఈ ఎఫెసీయుల పత్రిక క్రీస్తు శకం 60వ శతాబ్దంలో రాయబడిన నాటి దినాలు. అంత మాత్రమే కాదు,
క్రీస్తు పూర్వం 589 512 మధ్య రాయబడిన దినాలు ఈ మధ్య చాలా దూరం అని చెప్పాను కదా. ఆ 2 దినాలు ఒకటిగానే ఉన్నాయి. అయితే క్రీస్తు శకం 60వ శతాబ్దంలో రాసిన అపోస్తలుల పౌలు రాసిన ఈ పత్రిక ఇప్పుడు జరుగుతున్న 2024 అయితేనేమి, 23 అయితేనేమి, 22 అయితేనేమి, ఈ మధ్య కాలంలో జరుగుతున్న దినాలు కూడా ఒకటేగా ఉన్నాయి. అదే దుర్దినాలు. అయితే నేనంటాను, దుర్దినాలు అప్పటి నుంచే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టలేకపోతున్నాయి, ఇంకా ప్రబలమవుతూనే ఉన్నాయి. అవునా కాదంటారా? ప్రబలమవుతూ ఉన్నాయి. ఆ దుర్దినాలు ఎటు పోలేదు. అవి ఇంకా మెట్టుకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గిన స్థితి అయితే కనపడ్డంలా. అయితే ఇక్కడ అంటున్నాడు, బహు భయంకరమైన ఈ చెడ్డ దినాల్లో లేక భ్రష్టలోకంలో అంత్య దినములలో దేవుని పిల్లలు ఎలా జీవించాలో, నడుచుకోవాలో పౌలు భక్తుడు మనకు తెలుపుతూ ఉన్నాడు. హబక్కు గ్రంథానికి వచ్చేటప్పటికి హబక్కు అంటున్నాడు, ఇదేదయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, యెహోవా నేను మొరపెట్టినా నీవు నా మాట వినడం లేదు. ఆ తర్వాత అంటున్నాడు, నన్ను ఎందుకు దోషం చూడనిస్తున్నావు? బాధ నీవేలా ఊరకే చూస్తున్నావు? ఎక్కడ చూసిన నాశనం బలత్కారం కనపడుతున్నాయి. అంత మాత్రమే కాదు, జగడం కలహాలు రేగుతున్నాయి. అందువల్ల ఈ ధర్మశాస్త్రం ఉందే, ఈ ధర్మశాస్త్రము కనపడకుండా పోతుందేమో అని భయపడుతున్నానయ్యా. అంత మాత్రమే కాదు, న్యాయం ఎన్నడూ జరగకుండా మారిపోయింది. దుష్టులు వచ్చి నీతి పనులు చుట్టుకుంటున్నారు, తప్పుడు న్యాయం చెప్పబడుతుంది ఏంది అని హబక్కు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ హబక్కు గ్రంథంలో హబక్కు దేవుణ్ణి ప్రశ్నిస్తూ రాస్తా ఉన్నాడు ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 నుంచి మనం 15-18 వరకు చూస్తే ఆడ దుర్దినాలు ఉన్నాయి, మీరు ఎలా నడుచుకోవాలా, ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా అని అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. ఇదిగో నేనంటాను, పాత నిబంధన గ్రంథం అపోస్తలు జీవించినప్పుడు ఉందా లేదంటారా? చెప్పాలా మీరే. అపోస్తలు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఈ పాత నిబంధన గ్రంథం ఉందంటారా లేదంటారా? హబక్కు గ్రంథం అపోస్తలుల పౌలు చదువుంటారంటారా లేదా? అపోస్తలుల పౌలు కూడా చదివాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ పాత నిబంధన గ్రంథం తెలిసిందే. మనకు ఎట్లా తెలుసు అంటే, ఆయన యెషయా గ్రంథములో నుండి ఫలానా వచనం చదువుతుండగా అని రాయబడింది కదా. అంటే పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తు నాటి కాలంలో ఉందా లేదా? ధర్మశాస్త్రం ఉంది, ఉందా లేదంటారా? అయితే ఈ హబక్కుకు రాసిన ఈ గ్రంథం గురించి అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు ఇటువంటి దినాల్లో ఏ విధంగా జీవించాలా తెలియపరుస్తూ రాస్తున్న పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. అర్థమైపోయిన మాటలు మీకు కూలంకుషంగా నేను వివరించాను. ఈ హబక్కు గ్రంథములో ఏదైతే రాయబడి ఉందో ఈ దినాల గురించి అపోస్తలుల పౌలు క్రీస్తు శకం 60వ శతాబ్దంలో రాస్తా ఉన్నాడు. ఇప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు కదా, కొన్ని వేల సంవత్సరాలు జరిగాయి. ఆనాటి దినాల గురించి, హబక్కు దినాల గురించి అపోస్తలుల పౌలు తెలియపరుస్తున్నాడు ఎఫెసీయుల పత్రికలో. ఆ ఎఫెసీయుల పత్రిక ఈనాటి సంఘాలకు కూడా చాలా బలమైనది. ఈ దినాల్లో ఏ విధంగా మీరు జీవించాలా, ఏ విధంగా బ్రతకాలా, ఏ విధంగా మీరు దేవుని ముందు కొనసాగింపబడాలా, ఏ విధంగా ఆయనతో నడవాలా, వేటికి మీరు దూరంగా జీవించాలని ఈ హబక్కు గ్రంథానికి, ఆయన హబక్కు గ్రంథాన్ని చదివినాడు కాబోలు హబక్కు గ్రంథాన్ని గురించి ఆయన ఇదిగో ఈ ఎఫెసీయుల పత్రికలో ఆయన వివరిస్తూ ఉన్నట్టు అనిపించింది నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు. అయితే అంటాడు, ఈ హబక్కు గ్రంథం 1 నుంచి 4 వరకు హబక్కు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు. ఏది 1 నుంచి 4 వరకు. అయితే 5 నుంచి 11 వరకు యెహోవా దేవుడు
హబక్కుకి ఇస్తున్న జవాబు ఇక్కడ కనపడతా ఉంది. ఏమిటి జవాబు చూద్దాం ఒకసారి, చదవండి. దేవుడైన యెహోవా ఈ 5వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు. చదవండి ఆ మాట. అన్య జనుల్లో జరిగేది చూడండి, ఆలోచించండి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగిస్తాను, అలా జరుగుతుందని ఎవరైనా మీకు వివరించి చెప్పినా మీరు అతన్ని నమ్మరు. ఆలకించండి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూది గంతముల వరకు సంచరించే ఉద్రేకము గల క్రూరులైన కల్దీయులను. చాలు. ఈ మాట ఎవరు చెప్తున్నారు హబక్కుకి? ఈ మాట హబక్కుకి ఎవరు చెప్తున్నారు చెప్పాలి? దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అన్ని జనుల్లో జరిగేది చూడండి, ఆలోచించండి, కేవలం విస్మయం పొందండి. మీ దినాల్లో నేను ఒక కార్యం జరిగిస్తాను, అలా జరుగుతుందని ఎవరైనా మీకు వివరించి చెప్పినా మీరు అతన్ని నమ్మరు. ఆలకించండి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవల్లని భూదిగంతముల వరకు సంచరించే ఉద్రేకం గల క్రూరులైన కల్దీయులను నేను రేపుతున్నాను. ఏది ఉనికి పట్టు అంటే? మొన్న శుక్రవారం దీని గురించి ప్రస్తావించాను. ఏది ఉనికి పట్టు అంటే? ఏది ఉనికి పట్టు అంటే? నివాస స్థల. ఏది ఉనికి పట్టు అంటే? నివాస స్థల. ఈ ఉనికి పట్టులంట వేరే ఒకరి ఉనికి పట్టులను వేరే ఒకరు ఆక్రమిస్తున్నారు. తమని కాని నివాస స్థలాలను ఆక్రమించాలని భూదిగంతాల వరకు సంచరించే ఉద్రేకం గల క్రూరులైన కల్దీయులను నేనే రేపుతున్నాను. ఎవరంటారు ఈ మాట? నేను రేపుతున్నానని. దేవుడు అంటారు, నేను రేపుతున్నాను. ఎవరో కాదు రేపేది, నేనే. నేను క్రూరులైన కల్దీయులను రేపుతా ఉన్నాను. ఎందుకు తెలుసా? వారు మీ నివాస స్థలాన్ని ఆక్రమించాలని నేనే రేపుతా ఉన్నాను. వారు ఎలాంటి వారు తెలుసా? వారు భయంకరమైన భీకర జనం. వారు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. తర్వాత మాట చదవండి మీరు. వారు ఘోరమైన భీకర జనం. వారు ప్రభుత్వమును విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. ఈయన వాడుక భాష పేరులో రాయబడింది. వారు భయంకరమైన భీకర జనం. వారు తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, తమకు ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంటారు. తమకు వచ్చినట్లు వారు తమ ప్రభుత్వాన్ని వారే ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత అంటున్నాడు, వారి గుర్రాలు చిరుతుకుల కంటే వేగముగా పరిగెత్తున్నాయి, రాత్రిలో తిరిగే తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుంచి వచ్చి తటాలను చొరబడతారు. ఎర్రను పట్టుకోవడానికి పక్షిరాజు వడిగా వచ్చినట్టు వారు పరిగెత్తి వస్తారు. హింస చేయడానికి వారు వస్తారు, విరుదిరిగి చూడరు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనుల్ని చెరపట్టుకుంటారు. రాజులని అపహాస్యం చేస్తారు, అధిపతుల్ని హేళన చేస్తారు. ప్రాకారము గల దుఃఖాలను చూసి నవ్వుతారు. మట్టి తిప్పవేసి వాటిని పట్టుకుంటారు. గాలి వీచినట్లు వారు వేగంగా సాగిపోతారు. తమ బలాన్ని వారు దేవుడుగా ఏం చేస్తారంట? ఆరాధిస్తారు. ఎవరి బలాన్ని? తమ బలాన్ని వారు ఏ విధంగా ఏం చేస్తారంట? తమ బలాన్ని వారు దేవుడుగా ఆరాధిస్తారు. ఇవన్నీ హబక్కు చెప్పేది ఎవరు? దేవుడే చెప్తున్నాడు. నేనే కల్దీయులను రేపుతా ఉన్నాను. వాళ్ళు ఎలాంటి వారంటే, వారు చిరుతుప్పుల కంటే వేగంగా పరిగెత్తారు. వారి గుర్రాలు చిరుతుప్పుల కంటే వేగంగా ఉంటాయి. రాత్రి తిరిగే తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుంచి వచ్చి తటాలను జరబడతారు. ఎర్రను పట్టుకోవడానికి పక్షిరాజు వడిగా వచ్చినట్టు వారు పరిగెత్తి వస్తారు. వారు తమ ఇష్టం వచ్చిన రాజ్యాన్ని వాళ్ళే ఏర్పరచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ,
తమ బలాన్ని వారు దేవుడుగా ఆరాధిస్తారు, భావిస్తారు, దేవుడుగా ఆరాధిస్తారు. ఆ మాట చెప్తామంటే హబ్బకు యెహోవా దేవుడు ఇలా వస్తా ఉన్నాడు. ఏది నాయన కల్దీలు నువ్వే రేపుతున్నావా? నేను అడిగిన ప్రశ్న ఏంది? ఏం కాదు అవ్వకు, జాగ్రత్త కూడా అవ్వకు. అయ్యా వాళ్ళు త్వరపడుతున్నారు, నువ్వు బాధపడబాగా చెప్పలే. ఇక్కడ ఏమంటాడు? నేనే రేపుతా ఉన్నా, వాళ్ళు రేపేది నేనే, వాళ్ళు మీ మీదకు వచ్చేటప్పుడు చేసింది నేనే. వాళ్ళు చిరుతుకులు కంటే వేగంగా ఉంటాయి వాళ్ళ గుర్రాలు, పక్షురాలు వేటాడినట్టు వేటాడతారు. వారు భీకరమైన భయంకరమైన పరిస్థితులు, వారు తమకు ఇష్టం వచ్చిన రాజ్యాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ప్రియమైన దేవుడు బిడ్డనా, అదైన తర్వాత నాకు తెలిసి 11 వచనాలు, 5 నుంచి 11 వచనాలు దేవుడు మాట్లాడిన తర్వాత మౌనముగా ఉండిపోయిన హబక్కు ప్రవక్త తిరిగి ప్రశ్నిస్తున్నాడు దేవుని. యెహోవా నా దేవా, ఆది నుంచి నువ్వు నా పరిశుద్ధమైన దేవుడిని కదా, మేము మరణం పొందాం. యెహోవా తీర్పు జరిగించడానికి నీవు వారిని నియమించావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికి వారిని పుట్టించావు. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది. బాధించేవారు చేసే బాధను నీవు చూడలేవు. వంచకులను చూచి మౌనంగా ఉండి దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీటి పనులు నాశనం చేయగా నీవు చూసి ఎందుకు ఊరుకుంటున్నావు? ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుణ్ణి. సముద్రంలోని చేపలతో, ఏలికలేని ప్రాగే పురుగులతో నీవెందుకు నరులని సమానులుగా చేశావు? వాడు తాళం వేసి మానవులందరినీ గుచ్చి లాగాడు, ఉర్లువగి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కాబట్టి వాటి వల్ల మంచి లాభం, పుష్టినిచ్చే భోజనం తనకు కలుగుతాయని వాడు తన వలకు బలులు నడిపిస్తున్నాడు, తమ ఊర్లకు ధూపం వేస్తున్నాడు. ఏదైనా ఈ శ్రమ, ఈ బాధ, ఈ 17 వచనాల దాకా, 12 నుంచి 17 వచనాలు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుంచి ఖాళీ చేస్తుండేలా, ఎప్పటికప్పుడు మానకుండా జనాల్ని వాడు హతం చేస్తూ ఉండాలా. ఏదైనా ఏది మాకు శ్రమ అంటా ఉంటే దర్శన నిర్ణయ కాలం జరుగుతూ ఉంది. దేవుడు హబక్కుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైన మాట. నేను చాలాసార్లు ఈ మాట పుచ్చుకున్నాను, కానీ ఈ లేఖన గ్రంథాన్ని కూడా ఒకసారి మీరు ధ్యానించినట్టు గుర్తే. అయితే చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన అంటున్నాడు, 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. గోపురం మీదను కనిపెట్టుకొని ఉంటాను. ఎవరంట? ఎవరు సెలవిచ్చారంట? దేవాది దేవుడు యెహోవా దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంట? చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తం అవడానికి ఆతృత పడుచున్నది. అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది. జాగు చేయక వస్తుంది. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు, అందరూ చెప్పాలి మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మళ్ళీ చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు
హబక్కూకు గ్రంథం 1-4 వరకు దేవుని ప్రశ్నిస్తున్నాడు. 5-11 వరకు యెహోవా జవాబిస్తున్నాడు. 12-17 వరకు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. 2వ అధ్యాయంలో వచ్చేటప్పటికే యెహోవా దేవుడు ఎలా చెప్తా ఉన్నాడు ఏమని తెలుసా? వారు తమలో తాము గర్వపడతారు, వారి యథార్థత లేదు అంతే. అయితే నీతిమంతుడు ఏ విధంగా బతుకుతాడంట? విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ప్రియమైన దేవుడు 6వ వచనంకే తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందే వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పెట్టుకునే వారికి శ్రమ. మరి చదువుతారా? తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందే వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పెట్టుకునే వారికి శ్రమ. వారు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీళ్ళందరూ ఇతనిని బట్టి కుమారుల రీతిగా అపహాస్యపు సామెత తమని కాని దాన్ని ఆక్రమించు పొందుకునే వారికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారాన్ని పెట్టుకునే వారికి అయ్యో శ్రమ. ఇది ఎంతకాలం సాగుతుంది అని ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుగా వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుతారు. నేను విడిచిపెట్టబోయేవాడు జాగ్రత్తగా వస్తారు. నీ వారు దోపుడు సొమ్ముగా ఉంటారు. ఈ దుష్ట దినాల్లో, ఈ దుర్మార్గపు దినాల్లో ఏ విధంగా ఉండాలి అనేది మనం ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చాక చూడండి ఒకసారి. అమ్మా 5 నుంచి ఎఫెసీయుల రాసిన 5:15-18 అవివేకులుగా ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి, ఆత్మపూర్ణులై ఉండండి. దినములు చెడ్డవి గనుక, అది నాకు కావాలి మొట్టమొదటిగా. ఏదంట? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసం, సమయము దేవుడిచ్చిన వరం. దాన్ని మనం వ్యర్థముగా ఉపయోగించుకోవడం. దేవుడు అనుగ్రహిస్తున్న విలువైన సమయాన్ని నీవు ఎలా గడుపుతున్నావో దేవుడు తప్పగా దాన్ని గమనిస్తున్నాడు. అంటాడు ఒక మాట, జెఫన్యా 2వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాసిన చదువు. సిగ్గుమాలిన చిన్నారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయము గతిస్తూ ఉన్నది. సమయం ఎలా గతిస్తుందట? పొట్టు ఊపితే గాలికి ఎగిరిపోతున్నట్లు సమయము గతించిపోతా ఉంది. సమయం గతించిపోతా ఉంది. సమయం లేదు. ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ, డబ్బున తిరిగి వస్తుందేమో కానీ సమయం తిరిగి వచ్చే సమస్యనే. అందుకని స్టోర్ సుధాకర్ అన్న ఒక పాట రాస్తాడు. ఏం పాట? తరుగుతుంది పెరుగుతుంది వయసని అంటున్నావు, తరుగుతుంది ఆయుష్ తెలియకుండా. పరమార్థం ఇది మనుషులకు తెలియకున్నది.
సమయం తరిగిపోతా ఉంది. బర్త్డేలు వచ్చేస్తున్నాయి. 18 సంవత్సరాలు కలిగినోడు కళ్ళు చూసి అద్దరికి లాక్కే 40 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. సమయం తరిగిపోతా ఉంది. ఈ సమయంలో దేవుడి కోసం ఏం ఉపయోగపడాలా? ఎంతకాదు మన కోసం మనమే ఉపయోగపడుతున్నాం కానీ దేవుడి కోసం ఉపయోగపడాలా? ఇదిగో హబక్కు గ్రంథంలో రాయబడిన దుష్ట దినాల గురించి ఎఫెసీయుల పత్రికలో అపోస్తలుడు పౌలు తెలియపరుస్తా ఉన్నాడు. పుట్టు గాలి ఎగిరిపోతా ఉంది. జాగ్రత్త, సమయాన్ని సద్వినియోగం చేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. టకటక హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17. విసర్జింపబడిందని సమయం అయిపోయింది ఏశావుకి. ఏశావు తగిన సమయంలో తగిన రీతిన తన తండ్రికి అందించలేకపోయాడు. వచ్చే సమయం కల్లా తన తమ్ముడు వచ్చి ఆశీర్వాదాలని దోచుకొని వెళ్ళిపోయినాడు. అయిపోయింది సమయం అయిపోయింది. పోయిన సమయం వెతికిన రాదు, గతించిపోయింది సమయం. ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వచ్చాడని చేశావు, ఏ లాభం అయిపోయింది. దేవుని బిడ్డనా, అందుకని అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25లో కూడా ఒక మాట అంటాడు. చదువుతారా అమ్మా? సహోదరులారా, అనుకున్నట్లు అన్య జనుల సంఖ్య సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలులకు. అమ్మ రోమీయులకు రాసిన 11:25 విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే, రక్షణ పొందుటకు ఇది మంచి సమయం. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడ్డ ఇది మంచి సమయం. ఇంకా దేవుని బిడ్డలు, మందిరంలోకి వచ్చిన బిడ్డలు, ఇంకా రక్షణ లేని వాళ్ళు, ఇజ్రాయేల్ సంఖ్యలో చాచబడినోళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే, బాప్తిస్మ అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, బలలో చేయలేని వాళ్ళు, ఇదిగో దేవుని రక్తంలో పాలుపోగొస్తు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇదే మంచి సమయం. దినాలు చెడ్డవి. త్వరగా మీరు రక్షణ పొందవలసిన అవసరత ఉంది. రక్షణ లేకుండా ఉన్నారేమో, రక్షణ రీతిలో ఇంకా బ్రతుకుతున్నారేమో. పోయిన సమయం తిరిగి రాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకనే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదువుతారా? జిహ్వ ఫలము అర్పించుదుము నేడు సమయం ఉండగానే. మరి చదువు ఒక మాట. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఎవడైతే ఒప్పుకుంటాడో జిహ్వ ఫలము అర్పించుదుము. ఇదిగో అనేక మంది మందిరానికి వస్తున్నారు కానీ ఆయన నామాన్ని ఒప్పుకోలేకుండా ఉన్నారు. సమయం గతించిపోతా ఉంది. అనేక మంది దేవుని వాక్యం విని వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా దేవుని స్వీకరించలేని వాళ్ళు ఉన్నారు. యవనస్తులు కానీ పెద్దలు కానీ. సమయం గతించిపోతుంది. ఆ సమయం ఉండగానే దేవుని దగ్గరికి రావాలా?
ప్రియమైన దేవుడు బిడ్డరా, అది పుట్టు ఎగిరిపోయినట్లు ఎగిరిపోతా ఉంది, జాగ్రత్త. అది గతించిపోతా ఉంది, జాగ్రత్త. అది తిరిగి రాదు, అది తిరిగి వచ్చే సమయం లేదు. నువ్వు ఇంకా రక్షణలో లేకుండా ఉంటే దుర్దినాలు నిన్ను చుట్టూ వేస్తాయి. రక్షణ పొందినవాడు విశ్వాసి దేని మూలంగా బతుకుతాడు? విశ్వాసము మూలముగా నీతివంతుడు బ్రతుకును. నీకు ఎప్పుడు వస్తుంది విశ్వాసం? నువ్వు రక్షణలో ఉంటే కదా, దేవుణ్ణి సంపూర్ణంగా స్వీకరిస్తే కదా. నాకు తెలిసిన ఒక మాట కాదు, ఆయన మొట్టమొదటిగా మనిషిని అడిగే మాట ఇదే: మీరు రక్షణ పొందారండి? మీరు రక్షణ పొందారా? రక్షణ పొందారా అంటే ఎంతమంది చేతులెత్తాడా? రక్షణ పొందిన వాళ్ళు చేతులెత్తా ఒకసారి, పెద్ద చేతులెత్తా, మీకు కాదు. ఓకే, నేను మాట రక్షణ పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తా ఒకసారి. మేము బాప్తిజం తీసుకోలేదు, చూడండి. బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా వాళ్ళందరూ రక్షణ పొందరు. ఇంకా చిత్త చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 ఎంతమంది చేయాలి? 11. సమయం గతించిపోతా ఉంది కదా, సమయం లేదు కదా. దుష్ట దినాలు రాకముందే మీ సమయాన్ని మీరు కాపాడుకోవద్దా? దేవుడు సమయాన్ని కూడా లెక్కలోకి పరిధిలోకి తీసుకురాడా? రెండవదిగా అంటాడు ఆయన, జ్ఞానుల వలె నడుచుకోండి. ఈ దుష్ట దినాల్లో, ఈ దుర్మార్గపు దినాల్లో ఏ విధంగా నడుచుకోవాలంటే, మొట్టమొదటిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. రెండవదిగా జ్ఞానుల వలె నడుచుకోవాలి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక, సమయము పోనీయక సంఘమునకు వెలుపటి వారి ఎడల. సంఘమునకు వెలుపటి వారు అంటే ఎవరు? ఎవరు? అన్యులుగా, రక్షణ లేని వాళ్ళుగా, ఇంకా నీతిమంతుల జాబితాలో చేర్చబడిన లేని వారిగా ఉన్న వారి దగ్గరంట వీరు ఏ విధంగా నడుచుకోవాలంట? జ్ఞానము కలిగి నడుచుకోండి. జ్ఞానము కలిగి నడుచుకోండి. అందుకే అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట అంటే, చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకము కలిగి. పాముల వలె ఏ విధంగా ఉండాలంట? వివేకం ఉండాలంట. పావురాల వలె నిష్కపటము కలిగిన వారై ఉండండి. క్రైస్తవ విశ్వాసి ఈ 2 విషయాలు తెలియాలి. ఒకటి, ఏ విధంగా ఉండాలా? పాముల వలె వివేకం ఉండాలా. రెండోది, పావురాల వలె నిష్కపటులై ఉండవాలి. హలో, ఎవరు ముందున్నారంట? ఇది ఎవరు ముందున్నారంట? సంఘమునకు వెలుపట్టిగా ఉన్నవారు ఎవరు? అన్యుల దగ్గరకు వివేకము కలిగి నిష్కపటము కలిగి బ్రతకాల. సమయము నీది కాదు. దుష్ట దినాలు రాబోతున్నాయి. రాబోతున్న దినాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే సంఘానికి, గడ్డు సమస్యలే. ప్రియమైన విశ్వాసం, ఇదిగో వివేకాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. నిష్కపటము బ్రతకాల్సిన స్థితిలో ఉన్నాం. జాగ్రత్త వహించు, జ్ఞానుల వరకు బ్రతుకు అంటున్నాడు. ప్రియమైన దేవుడు ఉన్నారా? అందుకనే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. సహోదరా, అమ్మా 28:28 యెహోవా యందు భయభక్తులే
జ్ఞానము అనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. జ్ఞానం ఏ విధంగా వస్తుందంట? యెహోవా యందు భయము భక్తి కలిగితే జ్ఞానం వస్తుందట. యెహోవా యందు భయము భక్తి లేకపోతే దుష్టత్వమేనట. ప్రియమైన విశ్వాసి, నువ్వు వివేకంగా బ్రతకాలన్నా, ఇదిగో నువ్వు నిష్కపటులై జీవించాలన్నా, సంఘము వెలుపటి ఉన్నవారి ఎడల ఏ విధంగా ప్రవర్తించాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి భక్తితో నువ్వు జీవించవలను. ఆ విధంగా ఉంటే నీ జ్ఞానం వస్తుంది. ఇంకో మాట అంటాడు, సొలొమోను మహారాజు జ్ఞానాన్ని గురించి గొప్పగా రాస్తాడు. సామెతలు 23వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 23 సత్యమును అవివేక దాని కొని ఎంచుకొనుము, ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోను. ఏం చేయాలంట? జ్ఞానం సంపాదించాలంటే దాన్ని ఏం చేయాలంట? కొనుక్కోవాలంట. ఎక్కడ కొనుక్కోవాలి? ఇది కేజీ లెక్కన, అర కేజీ లెక్కన, 10 కేజీ లెక్కన అమ్ముతారు అంగల్లా. ఎవరి జ్ఞానం? దేవుని దగ్గర ఉంది. ఆయన దగ్గర కొనుక్కోవాలి. ఆయన దగ్గర కొనుక్కోవడం అంటే ఆయన డబ్బులు ఇస్తే ఇస్తాడా? ఏమి ఇయ్యాలా? డబ్బు బదులు ఆయన దగ్గర భయభక్తులు ఇయ్యాలి. భయభక్తులనే ధనాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో, దేవుడికి చెందిన వరకు జ్ఞానం ఇస్తాయి. ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా బ్రతకాలా అని ఆయన మనల్ని రూఢిగా మనకు తెలియపరుస్తాయి. ప్రియమైన విశ్వాసి, ఇదిగో హబక్కు అంటున్నాడు, అయ్యా కల్దీలు వచ్చి మమ్మల్ని రేపుతా ఉన్నారు, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, గడ్డు సమస్యలు వచ్చినాయి, ఇదిగో నువ్వు చూస్తూ ఊరుకున్నావేంది? ధర్మశాస్త్రము ఎక్కడ ఇది నాయన నిరర్థకమైపోతే భయపడుతున్నానయ్యా అంటుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో హబక్కు నువ్వు భయపడద్దు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఇది నువ్వు ఎట్లా రాయాలంటే పరిగెత్తుకుని పోయేవాడు చదివే విధముగా రాయండి. నేను శుక్రవారం కూడా చెప్పాను. చదివేవాడు అంటే మనం బస్సులో పోతున్నప్పుడు పెద్ద కనిపిస్తాయి. ఏమో కనిపిస్తాయి? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తర్వాత వరమహాలక్ష్మి, కంచిపట్టు, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉంటాయా లేవా? వాటి పక్కన పెద్ద చీరలు కట్టుకొని, పెద్ద దండలు వేసుకొని, అవి చదవకపోయినా ఫస్ట్ ఆడోళ్ళు ఏం వస్తారు? చీరలు వేసుకున్న దండలు, దాని పేరు ఏం అవసరం లేవా? అది అక్కడ ఇక్కడ తర్వాత. దేవుడు అంటాడు, హబక్కు పరిగెత్తుకొని పోయేవాడు చదువుకునేటట్లు ఈ మాట్లాడే నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఈ మాట. దానికి ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా బ్రతకాలా ఈ దుష్టకాలంలో ఉండడానికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల పత్రికలో మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అయ్యా మీరు జ్ఞానంలో నడుచుకోండి, అయ్యా అంత మాత్రమే కాదు ప్రభువు చిత్తమేదో మీరు గ్రహించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చదవండి అమ్మా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకోండి. ఈ భయంకరమైన దినాల్లో దేవుని చిత్తాన్ని కార్యరూపంలో పెట్టడానికి ఆయన చిత్తాన్ని తప్పగా మనం తెలుసుకోవాలి. దైవ చిత్తాన్ని గ్రహించువారే ఉండాలి. రోగులు రాసిన పత్రిక 12:12 ఈ మాట రాయబడింది. చూస్తారా? రోగులు రాసిన పత్రిక 12:12 నిరీక్షణ కలిగిన వారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలిగిన వారై, అమ్మా ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి.
చదవండి కింద. పరిశుద్ధుల అవసరములను పాలి పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని బాధ పెట్టే వారిని దీవించండి, నిందించుడు కానీ శపించవద్దు. ఎవరైనా చేస్తారా? ఇప్పుడే ఎవరైనా చేస్తారా? బాధించే వారిని మనం ఏం చేయాలంట? దీవించాలంట. లేకపోతే లేకపోతే బైబిల్ ఈ సాయం తెచ్చి ఏంటి మాట? బాధించే వాళ్ళు ఏం చేయాలంటాక? వాళ్ళు మనం బాధిస్తుంటే మనం ఏం చేయాలంట? దీవించాలంట. తర్వాత దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు. ఈ మాట చెప్పగా చెప్పగా స్త్రీలకే చెప్పాలి, చెప్పగా స్త్రీలకే చెప్పాలి. ఏంటంటే ఇది హెచ్చువాటి యందు మనసుంచబాకండి, తక్కువ వాటి యందు. ఎవరైనా ఇబ్బంది చేస్తారా? మీరు చెప్పండి. నిజంగా చేసే సంవత్సరం తీసుకోబట్టి ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు షాపింగ్ మాల్. ఇంకొక 1,000 ఎక్స్ట్రా ఉంటాం కదా. ఆ 20,000 చదువు వచ్చే సమస్య. ఇంకొక 1,000 ఎక్స్ట్రా తీసుకొని కొనుక్కొని వస్తాం. దేవుడు అంటాడు, మీరు ఏ విధంగా ఉన్నారంట? హెచ్చువాటి యందు మనసుంచగా తక్కువ వాటి యందు. ఇది దేవుడు అంటాడంట. ఇదంట ప్రభు చిత్తం అంట. ఇది దేవుని చిత్తమే ఉన్నదంట, దేవుని మనస్సే ఉన్నదంట, దేవుని ఉద్దేశమే ఉన్నదంట. క్రైస్తవ విశ్వాస ఈ దుష్ట దినాల్లో జరుగుతున్న ఈ దినాల్లో, ఈ దుష్ట దినాలు ఎప్పుడు నుంచి ఉన్నాయి? హబక్కు గ్రంథం నుంచి ఇంకా ముందు నుంచే ఉన్నాయి. హబక్కు తెలియపరుస్తున్నాడు. హబక్కు అయిపోయిన తర్వాత అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకం 60వ శతాబ్దంలోనే ఈ భయంకరమైన దుష్ట దినాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి 2024 ఇంకా దుష్ట దినాలు ఎక్కువైపోయినాయి, పెట్రిల్లిపోయినాయి. సంఘాల మీదకి, విశ్వాసుల మీదకి భయంకరమైన పరిస్థితులు. అయితే దేవుడు అంటాడు, నేను ప్రభు చిత్తం ఏదో తెలుసుకొని బతకండి, నా కోసం బ్రతకండి అన్నట్టు నీ మాట. నేను ఇచ్చు మనసు కలిగి ఉన్నవాడిని తప్పించుకొని జీవించండి. అందుకని యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. చదువుదామా? యోహాను సువార్త 7:17. ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వారు తెలుసుకొని. మరి చదువు ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల. ఎవరి చిత్తము చొప్పునంట? దేవుని చిత్తము చొప్పున ఎవడైతే చేయాలనుకుంటున్నాడో వాడు చేయాలనుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధిస్తున్నాను వాడు తెలుసుకొను. విశ్వాసి బోధలో కూడా సత్యం ఉన్నాయి. ఏదంటే అది మాట్లాడడానికి దేవుడు చెప్పండి. లేఖన గ్రంథం ఏదంటే అది మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా దైవజనుడు కానీ దైవజనురాలు కానీ ప్రవచించువారు కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించువారు కానీ దేవుని చిత్త మీద తెలుసుకొని మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్త ప్రకారం మనం మాట్లాడడానికి బద్ధులమై ఉన్నాం. ఏదంటే అది మాట్లాడడానికి సంఘంలో దేవుడికి ఇష్టంలే. ప్రభు చిత్తాన్ని గ్రహించి అందుకని అంటాడు
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు. కరెక్ట్గా చదవండి, నేను ముగించేస్తాను 5 నిమిషాలు. 11 దాకా ప్రతి మంచి విషయంలోనూ అమ్మా తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. ఎవరి చిత్త ప్రకారం చేయుటకు? దేవుని చిత్త ప్రకారం చేయుటకు మనల్ని దేవుడు తన చిత్తము అంటే తన దేవుడు మాట, అక్కడ దేవుడు పదం పెట్టాలట. ప్రతి విషయంలో దైవ చిత్తము చేయుటకు మనము తెలుసుకోవాలన ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇదిగో మనం చేస్తున్న పని కరెక్టా కాదా, ఇదిగో మనం ఈ విధంగా పోతున్న రీతి దేవునికి ఇష్టమైందా లేదా, ఇదిగో మనం ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అది సంఘానికి కట్టుబడి ఉందా లేదా, లేఖనాలు ఏమి చెప్తున్నాయి. వీళ్ళైనా విశ్వాసం, ఇదిగో దేవుడు ఎదుటనే చెప్తున్నాడు, అబద్ధం నీతిమంతుడిగా ఉన్న నీవు నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకుతాడు. ఎన్ని శ్రమలు వచ్చినట్టు ఎదుగుతాము, కల్తీలు రేగుతున్నారు, బయట పరిస్థితులు మాట్లాడతావు, నీకు అవసరం లేదు. అసలు నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు విశ్వాసములను బ్రతికితే ప్రతి విషయంలో దేవుని విషయాన్ని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. నాలుగో విషయం, మత్తులై మద్యముతో మత్తులై ఉండకూడదు. 5వ అధ్యాయం 18వ వచనం. మత్తులై అమ్మా మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కాదు. మత్తులై ఉండుట పాపం. క్రైస్తవులు మత్తు పానీయులకు బానిసలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాగుటకు రుచిగా ఉండిన నీవు దానికి బానిస కావాలి. అందుకని సామెతలు 23:31 అంటే చదువుతులేండి, తాగుటకు రుచిగా ఉండినా నీవు దానికి బానిస కావాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటే చక్కగా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11. చారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, అమ్మా ఏ పోతంట, తిండిపోతా తిట్టుపోతు కానీ, త్రాగుపోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యుడేలా అట్టి వారితో ఏం చేయకూడదంట, చెప్పాలా? ఏం చేయకూడదంట? సాంగత్యం చేయకూడదంట. ఎవరెవరితో సాంగత్యం చేయకూడదు? సంఖ్యలు చెప్తారా? వాడుక భాష నాకు చెప్పండి. ఎవరెవరితో సాంగత్యం చేయకూడదంట? చదువు మళ్ళీ చదువు. చారుడు కానీ, మన సహోదరుని చెప్పుకుంటూ వ్యభిచారి కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుపోతుంటే చెప్పండి. ఇక ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం అందరు నిద్రపోయినా కూడా మళ్ళీ ఉదయాన్నే లేచి దాకా కూడా ఆమె నోరు ఆయన నోరు మటుకు మూతపడదు. ఏమంటే దేవుడు ఏమంటాడు? తిట్టుపోతులు. అబ్బా, ఏం పేరు పెట్టాడు? తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉంటే అలాంటి వారితో కలిసి మెలిసి నీవు, అలాంటి వారితో భోజనం నీవు, ఒకవేళ అలాంటి వాడితో భోజనం కానీ కూర్చుంటే ఏమవుతుంది చెప్పరా? ఆ భోజనం తినే భోజనం నీ మూతికి అయిపోతుంది మొత్తం. మహానంతా నీ కళ్ళకి, ముట్టికి, చెవులకి మొత్తం ఆ భోజనమే వాళ్ళతో చేరకూడదు.
వాడు ఉతికినే ఏం చేస్తాడు? ప్రగాదాలు పెట్టుకుంటాడు. వాడు ఉతికినే ఏం చేస్తాడు? కొట్లాడే తింటాడు. అలాంటి వాటితో నువ్వు సాంగత్యం చేపట్టాలి. నీవైనా విశ్వాసి త్రాగుబోతు కానీ దోచుకున్న వారితో కానీ సాంగత్యం చేయగలరు. వ్యభిచారితో కానీ, లోబితో కానీ, విగ్రహారాధికుడితో కానీ, తిట్టుబోతుతో కానీ, త్రాగుబోతుతో కానీ, దోచుకున్న వారితో ఏముంటే అలాంటి వారితో కలిసి మెలిసి ఉన్నవాడు. అలాంటి వారితో కలిసి భోజనం చేయడం చక్కగా మాట్లాడినట్టే. ఈ దుష్ట ప్రపంచంలో, ఈ దుష్ట దినాల్లో, చెడ్డ దినాల్లో నువ్వు ఉంటున్నావు. ఇంత జాగ్రత్తగా తెలుసా? బీ కేర్ఫుల్. దేవుడు నీకు ముందుగా తెలియపరుస్తున్నాడు. అందుకనే ఒక మాట ఇప్పుడు చూడండి, సామెతలు 20:1. సామెతలు 21. అమ్మా అమ్మా ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ ఏం లేనివాళ్ళంట? ఏం లేనివాళ్ళంట? జ్ఞానము లేనివారు. జ్ఞానము లేనివారు. ఈమెన దేవుడు దాని వశాన ఉన్నవాడు జ్ఞానం లేనివాడు. అది అల్లరి పుట్టేసింది. జాగ్రత్తగా ఉండండి. 4 విషయాలు మీ ముందు చెప్పాను. 1, సమయాన్ని పోనీయకూడదు. తర్వాత జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. 3, ప్రభు చిత్తం మీద గ్రహించాలి. 4, మద్యముతో మత్తులే ఉండకూడదు. 5వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉన్నది. ఆత్మపూర్ణులై ఉండండి. బిడ్డనా, క్రైస్తవ విశ్వాసికి ఇదిగో ఇది ప్రప్రదమైన ఉన్నతమైన మెట్టు. దేవుని అందుకునే మెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూచే మెట్టు. దేవుని దగ్గర కూర్చొని భోజనం చేసే స్థితిలోకి వెళ్ళిపోయిన మెట్టు. ఇదిగో ఏ విధంగా ఉండాలంట? మనం ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మ నింపుదల అన్నది ఒక ప్రత్యేకమైన అనుభవమైనది. ఆత్మతో నిండి ఉంటే ప్రతి విశ్వాసి విషయంలో దైవ చిత్తమైనది. సంఘానికి తోడుగా ఇస్తున్న సలహా కాదు ఇది. ఆజ్ఞ. ఏది ఆజ్ఞ? సలహా. ఏది ఆజ్ఞ అంటే? ఏది ఆర్డర్. ఏది ఆర్డర్ వేరు, సలహా వేరు. సలహా అంటే చెప్తాడు, తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఇది మటుకే తెలుసా? ఆజ్ఞ. అబ్బాయి, నా దగ్గర నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు ఈ విధంగా ఉండాల్సిందే. నువ్వు ఈ టయానికి డ్యూటీకి రావాల్సిందే. ఆజ్ఞ. లేకపోతే ఏం చేస్తాడు అధికారి? వద్దులేనా, నాకు చట్ట సమయానికి నువ్వు రావట్లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది, క్యాంప్ నువ్వు వద్దు రావలేదు అంటాడు. ఇదిగో ఈ ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పింది అపోస్తలుడైన పౌలు. ఇది ఆజ్ఞ సంఘానికి. హల్లెలూయా. ఆత్మ లేకుండా, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. అందుకనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధాత్మతో నిండిన వారై మనం ఉండవాలి. ఏ విధంగా ఉండాలంట? పరిశుద్ధాత్మతో నిండిన వారే ఉండవలను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31 అంటాడు, ఆత్మతో నిండిన వారే వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆత్మతో నిండితేనే మన దేవుని వాక్యాన్ని బోధించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు, యోహాను, స్టెఫను మరియు పౌలు మొదలగు వారంతా ఆత్మతో నిండిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ భయంకరమైన దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆత్మతో నింపుతున్నావు, నింపబడుతున్నావు లేదా? నేను ఒక మాట చెప్పినా, పరిశుద్ధాత్మతో జీవించకపోతే దేవుణ్ణి మనం చూడలేము.
పరిశుద్ధాత్మతో మనం నింపబడకపోతే మొదటి పునరుద్ధానంలో మనకు పాలు పోతు లేదు. పరిశుద్ధాత్మతో మనం నింపబడకపోతే దేవుడి రాజ్యంలో ఉండే ధన్యత మనకు లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన రోజే మనం దేవుడిని చూడగలం, మొదటి పునరుద్ధానంలో పాలు పొందగలం, దేవుడి రాజ్యంలో ఉండే ధన్యత మనకు వస్తుంది. ఏమైనా విశ్వాసి. ఆఖరిగా 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆత్మ కలిగిన వాడు చేసే పని నువ్వు మాదిరిగా ఉండాలి. అసలు నువ్వు మాదిరి లేకపోతే నువ్వు దేవుని ఆత్మ జీవించదు. నువ్వు దేవుని ఆత్మలో ఉండదు. నువ్వు మాదిరిగా ఉండకపోతే, ఇదిగో సంఘంలో వెలుగు ఉన్నవాడే, నువ్వు మాదిరిగా ఉండకపోతే పరిశుద్ధాత్మతో నింపబడతావు. నువ్వు అనేక మంది మాదిరిగా ఉండాలని దేవుడు ఇదిగో రిమైండింగ్ దిస్. సమయాన్ని కొనే ముందు ఈ దుష్ట దినాల్లో జానుల వలె నడుచుకోవాలి, ప్రభు చిత్తం మీద గ్రహించాలి, మద్యముతో మత్తులై ఉండకూడదు, ఆత్మపూర్ణులై ఉండాలి, పరిశుద్ధాత్మతో మీరు నింపబడిన వారే జీవించాలి. కళ్ళు మూసుకున్నట్లయితే మన ఆరాధన కొనసాగించాలి. ఇదిగో ఈ దుష్ట దినాల్లో మా బ్రతుకులు మీరు సరిచేయండి దేవా. ఈ దుష్ట దినాల్లో అయినా మేము నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకున్నట్ట దేవా.